మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఈరోజు వాక్యం ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత రాత్రి అంతా నీ యొక్క అత్యున్నతమైన కృపలు కాచి కాపాటు నేను మరొక పరిశుద్ధమైనటువంటి దినాన్ని మాకు దయచేసిన విధానానికి వందనాలు ప్రభా. ఈరోజు నేను నీ వాక్యంతో నాతోటి అలాగే నేను ఎవరైతే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్నారు ప్రభా, వారి కూడా ఆయన ఈ రోజంతా క్షేమకరంగా ఉంచుటకు నీ యొక్క అత్యున్నత కృప దయచేయమని యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందామండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యులను చేయువారు. మేలు చేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరూ లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు నాకు ప్రార్థన చేయగా ఆహారము మృంగునట్లుగా నా ప్రజలు మృంగుదురు. పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుడు సంతానమునకు పక్షమునున్నాడు. బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించబడుదురు. అయినను యెహోవా వారిని ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి మనం ఇక్కడ గమనించినటువంటి ముఖ్యంగా 3 విషయాల గురించి మనం ధ్యానిద్దామండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యులు అహాస్యం కార్యములు చేయుచున్నారు. అయితే ఈ వాక్యంలో చూసినట్లయితే చాలామంది ఈరోజు కాలంలో దేవుడు ఎక్కడున్నాడండి, మరి దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని వాదిస్తారు. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమన్నట్టు దేవుడు లేడంటే ఈరోజు నువ్వు 3 పూట్ల తింటున్నావు, సుఖిస్తున్నావు, తిరుగుతున్నావు, నీ యొక్క జీవితము ఆనందకరంగా జీవిస్తున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపే. కాబట్టి దయచేసి ఎవరు మనము దేవుడు లేడని అనొద్దు. ఆయనే నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. అయితే ఎవరు అలా దేవుడు లేరని వాదిస్తారో వాళ్ళు ఎవరంటే వారు చెడిపోయినటువంటి వారు. ఏ విధంగా? ఆత్మీయంగా చెడిపోయినటువంటి వారు. ఎవరైతే ఆత్మీయంగా చెడిపోతారో వాళ్ళు ఏంటంటే దేవుడు లేరని వారిని వాదిస్తారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మనం ఈ వచనంలో చూసినట్లయితే దేవుడు లేడని మనం అనవద్దు. దేవుడు లేడని తమ హృదయంలో మనం ఎప్పుడూ అనుకోవద్దు. మరొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము, యెహోవాకు ప్రార్థన చేయగా ఆహారము మృంగునట్లుగా ప్రజలు మృంగుదురు. యెహోవాకు ప్రార్థన చేయగా, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ప్రియమైనటువంటి వారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి భోజనాన్ని భోంచేసేటప్పుడు అది ఏదైనా కావచ్చు, దేవుడు నీకు ఏది ఇస్తే అది ఆ భోజనాన్ని మనం తినేటప్పుడు ఏం చేయాలంటే దేవుడు వాక్యం చెప్తున్నారు, ఆయనకు ప్రార్థన చేసి భుజించాలి. మరి చాలామంది భోజనం పక్కన పెట్టుకొని ప్రార్థన చేసుకోకుండా ఇదే దొరికిందిలే అవకాశంతో ఎలాగంటే అలాగ తినేస్తారు. అలా తినకూడదు. దేవుని దృష్టిలో దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రార్థన చేసుకోవటం మనం దేవుడు ఎక్కడ ఇచ్చాడండి? నేను కదండి పొలానికి కష్టపడి పని చేసుకొని తెచ్చుకొని తినేదంటే మరి దేవుడు ఆ కష్టపడి పని చేసుకోవటానికి నీకు సమయం ఇచ్చాడు.
టయాన్ని, డబ్బును కూడా ఇచ్చాడు వండుకోవటానికి. అన్ని పదార్థాలు కూడా నీకు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నీవు వండుకొని తింటున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, మరి ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు భోజనం చేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేసుకోకుండా తింటున్నాము. ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని, ప్రభా నీకు వందనాలు నాయన, ఈ ఆహారాన్ని అందించిన విధానానికి నీకు వందనాలు. ఈ ఆహారాన్ని తింటుండగా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని దయచేయండి. లోపల ప్రేగులు, శరీరాలు చక్కగా పనిచేయటానికి, శక్తిని కావటానికి, నీ రాజ్య సేవ గురించి పనిచేయటానికి శక్తిని దయచేయండి. ప్రియ ఆహారం ద్వారా ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన తిన్నట్టు మనకి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మరొక విషయాన్ని మనం ధ్యానించినట్లయితే చివరి వచనం చూసినట్లయితే, సియోనులో నుండి ఇజ్రాయేలును రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నప్పుడు యాకోబు హర్షించుచు ఇజ్రాయేలు సంతోషించరు. దేవుడు మనం చెరలో నుంచి తప్పిస్తాడండి. చెర అనేదంటే బందీ, ఏ బంధకంలో అంటే జైలు వేయటం కాదు. ఇక్కడ చెర అంటే ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, లేదైనా కష్టం ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని నుంచి దేవుడు నిన్ను బయటకు వెళ్ళాలంటే మనం ఆయన ప్రార్థన చేయాలి. అలాగే ఇంకొక విషయం మనం చూసి మరి మనము ముగించుకుందామండి. ఇక్కడ ఒక వాక్యం చూసినట్లయితే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసినట్లను పరిశీలించుతున్నాడు. ఇక్కడ దేవుడు వివేకము కలరే వారెవరైనా ఉన్నారేమని ఆయన ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాడండి? ఆకాశము నుండి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడు నిన్ను, నన్ను, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నా యందు వివేకం కలిగి ఉంటాడేమో, నా యందు భయభక్తి కలిగి ఉంటాడేమని దేవుడు ఆకాశము నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి క్రీస్తు నువ్వు అనుకోవచ్చు, నా వైపు ఎవరు చూడలేదని. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడి మనము జీవించాలని. కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ విన్నటువంటి నాయన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 14వ అధ్యాయాన్నైనా మొదటి నుంచి కొన్ని అధ్యాయాలు ధ్యానించే ప్రభా. వాక్యానుసారంగానైనా మొదట నీ నామను ప్రార్థన చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. అలాగనైనా వివేకము కలిగినైనా, నీ యందు భయభక్తులు కలిగినైనా జీవించుటకు నీ కృపను దయచేయండి ప్రభు. నీ యందు సంతోషించుటకు సహాయం చేయండి ప్రభు. మరి ముఖ్యంగా నీ హృదయకాలంలోనైనా ఎవరైతే వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్కరినైనా వాక్యం ఉన్నటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వాళ్ళ బిడ్డలను, భార్యలను, భర్తలను, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృపతోటి కాచి కాపాడి సహాయం చేయండి ప్రభు. వాళ్ళు పనులకు వెళుతుండగా ప్రభు నీ యొక్క అత్యున్నతమైన కృపను దయచేసి సహాయం చేసి నడిపించండి. ఎటువంటి ఒడిదుడుకులు, తొందరపాట్లు లేకుండా ప్రభు అందరిని క్షేమకరంగా కాచి కాపాడి సహాయం చేసి నడిపించమని, మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.